వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ప్రీ ఎగ్జిస్టేషన్ ఓటింగ్ ఎలా ఉందంటే చాలా టఫ్గా ఉంది. ఎంత టఫ్గా ఉందంటే కళ్యాణ్కి తనూజాకి పోటాపోటీగా ఉంది. ఏ మాత్రము ఎవరు వస్తారు పైకి అనేది చెప్పలేకున్నంత ఇదిగా ఉంది. అంతే, ఒక పాయింట్ అటు ఇటుగా కళ్యాణ్ రెండు హైలో ఉన్నాడని చెప్పచ్చు. ఇది వచ్చేసి అన్అఫీషియల్ ఓటింగ్ కాబట్టి దీని గురించి మనము గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అఫీషియల్ వచ్చేదాకా దీన్ని గమనిస్తే మాత్రం చాలా టఫ్గా ఉంది. అంతేకాకుండా అఫీషియల్ వచ్చినాక మారిపోతుంది అనేదానికి ఖచ్చితంగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఇమానియల్ అలాగే మన పవన్ కూడా పోటీ పడుతుంటే ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ సెకండ్ 34% అంటే కనీసం అంటే 68% వాళ్ళే తీసేసుకున్నారు. పర్సెంటేజ్ 100లో 68% తీసేస్తే ఎంత ఉంటుంది? ఇంకా 32% అనుకుంటా, అంతే కదా. దాన్ని వీళ్ళు పంచుకోవడానికి 10% ఎవరు? ఇమానియల్. 34 ఎక్కడ, 10% ఎక్కడ? మీరు ఆలోచన చేయండి. ఇమానియల్ ఎక్కడా కానీ వాళ్ళకు పోటీ ఇచ్చే స్థితిలో లేదు. ఎందుకంటే ఫ్యాన్ బేస్లో అలా ఉంది వీళ్ళిద్దరికి పోటీ. తనుజ ఫ్యాన్ బేస్లో తనుజకు ఉంది, అలాగే కళ్యాణ్ ఫ్యాన్ బేస్లో కళ్యాణ్కి ఉంది. అలాగే మనకి ఇప్పుడు పవన్ కూడా, పవన్ ఇన్నాళ్ళు అంత లేదు, పవన్కి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు పవన్కి పుంజుకుంది. ఎందుకంటే ఒక ప్రకారం రీతు లేదు, రీతు ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే పవన్ కూడా కొంచెం సానుభూతిలాన మన ఏమంటారు కామనర్స్లో ఒకటిగా చూస్తున్నారు. దానివల్లనే పెరుగుతోంది. లేదంటే కినా తను కూడా లాస్ట్లో ఉండాల్సినాడు. భరణి అలాగే మన సంజన గారితో పాటు ఆయన పోటీ పడేవాడు. కానీ థర్డ్ ప్లేస్కి ఎగబాకడం అనేది ఇది అన్అఫీషియల్గా ఇలా ఉంది. రేపు ఏదైతే అఫీషియల్ వస్తుందో దాన్ని బట్టి స్పష్టంగా మనము బ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు సపరేట్గా మళ్ళీ వీడియో చేద్దాం ఒకటి. అంతేకాకుండా ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చేసి వీళ్ళు ఇద్దరు పోటీ పడుతుంటే ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారు మాత్రం ఓటింగ్లో దూసుకెళ్ళిపోతున్నారబ్బా. ఫస్ట్తో పోలిస్తే అప్పుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయానో అప్పుడు తక్కువ ఉండేది. మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం ఆయన మాత్రం ఓటింగ్లో దుమ్ము లేపి పారేస్తున్నాడు. ఎక్కడ తగ్గడం లేదు. ఎవరు లేకపోయినా తను మాత్రం థర్డ్, ఫోర్త్ ప్లేస్లోకి ఫిక్స్ అవుతున్నాడు. కాకపోతే ఇప్పుడు డిమాండ్ కొంచెం ఎక్కి పైకి 4వ ప్లేస్కి పోటీ పడుతున్నాడు. కానీ లేదంటే భరణి గారే ఉండేవారు. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మనం దాని గురించి వద్దు, మనం ఆలోచన చేయకూడదు. ఓటింగ్ అయితే బాగుందనే చెప్పాలి. తర్వాత మన సంజన గారి గురించి ఇంత సింపతి వస్తుంది. ఆమెను హౌస్లో మరీ టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మరీ అయితే జైల్లో కూడా వేశారు. 0% అమౌంట్ బాక్స్ ఇచ్చినారని అంటున్నారు. ఇది రేపు మన్నాడు దీని ప్రభావం చూపిస్తుందా? లేదు. ఇంతకుముందు జరిగిన సింపతి ఇప్పుడు వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వర్కౌట్ అవుతుందా లేదా అని చూడాలి. ఇది అన్అఫీషియల్ కాబట్టి ఫ్యాన్ బేస్కి ఎక్కువ ఉంటుంది ఆస్కారము. యూట్యూబ్ కానీ ఏ దానికైనా కానీ వీళ్లకు టాప్లో ఉండదు అన్నట్టు కనిపిస్తుంది. మిగతా వాళ్ళని వీళ్ళు లెక్కలకి వేసుకోరు. మీరు అది కూడా గమనించాలి. 1, 2, 3 ఆటి వరకు ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ మిగతా 4, 5, 6కి వాళ్ళు ఎటు వచ్చినా వాళ్ళేం పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. దానివల్ల మన సంజన గారిని 6th ప్లేస్లో పెట్టేశారు. 6th ప్లేస్లో పెట్టి 7th ప్లేస్లో ఎవరున్నారు? సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. మొన్నటి వరకు మంచి ఫాలోయింగ్ ఉండేది. కాకపోతే ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. మొన్న గేమ్ కొట్టాడు కాబట్టి మన అఫీషియల్గా బచావ్ అయిపోయాడు. నిజానికి లేదంటే గిన మొన్ననే రీతు కన్నా ముందు పోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే మన సుమన్ శెట్టే. అందరి టార్గెట్ సుమన్ శెట్టి మీదే ఉన్నది. అందరి కన్ను సుమన్ శెట్టి మీదే ఉంది. ఆయన ఎలా అంటే ఇన్ని వారాలు వీళ్ళతో పోటీ పడి రావడం అనేది చాలా అద్భుతం. అందరూ అనుకున్నది, ఆయన కూడా అనుకునేది అదే. 2-3 వారాలు ఉంటే మన పని అయిపోతుంది అనుకున్నాడు. కాకపోతే తర్వాత ఎవరు కలిసి రావడం, అతనికి అన్నీ కలిసి రావడం. తనుజతో మన గేమ్ ఆడి మన గెలవడం వల్ల లాస్ట్ గండం తప్పించుకున్నాడు. రీతు పోయాల్సిన టైం కాదు ఇప్పుడు. మరి
సుమన్ శెట్టి వంతు. కాకపోతే సుమన్ శెట్టి చేసిన ఆ ఏదైతే గేమ్లో తను చూపించిన ఇది ఉందైతే దానివల్ల తనకు మంచి మార్కులు పడ్డాయి, మంచి ఓట్లు పడ్డాయని చెప్పాలి. ఇప్పుడు కూడా ఎలా జరుగుతుంది, ముఖ్యంగా అఫీషియల్లో చూస్తే సుమన్కి ఓట్లు బాగా పడుతున్నాయి. అలా పోతే సంజన గారికే పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది అని కూడా చాలామంది అంటున్నారు. నెక్స్ట్ పోయేది సంజన గారు పోయినా ఆశ్చర్యపోవాల్సికర్లేదు. సుమన్ టాప్ 5 దాకా కూడా తీసుకెళ్తారేమో అన్నంతగా ఉన్నారు. కాకపోతే అక్కడ భరణి గారు అలా డీమాన్ పవన్ వీళ్ళంతా గట్టిగా ఉన్నారు కాబట్టి ఏమో చెప్పలేము. కానీ అంత లేనిది సుమన్కి మాత్రం టాప్ 5 పోయేదాకా కూడా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆయన ఎక్కడే కానీ ఆయన ఓటింగ్ తగ్గడం లేదు, ఆయన మీద ఆపోజిట్ రావడం లేదు. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. సుమన్కి ఎక్కడే కానీ ఓటింగ్ తగ్గడం లేదు, అతని మీద ఉండే అభిమానం తగ్గలేదు. అభిమానులు అతనికి ఫోన్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి అతనికి. ఎందుకంటే చాలా మంచోడు అనేసి ఫోన్ కాల్ ఓటింగ్ చాలా వస్తుంది. ఇవన్నీ అన్అఫీషియల్లో వీళ్ళు ఇక్కడ చూపించకపోయినా అఫీషియల్గా తనకు బాగుపడుతున్నాయి. దానివల్ల సుమన్ బచావ్ అయిపోతున్నాడు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఫ్యాన్ వార్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ ఫ్యాన్ వార్స్ చూస్తుంటే ఒకరు ఒకలాగా పైకి లేపుతున్నారు. ఫ్యాన్ వార్స్లో ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగ్ వస్తుంది అనేది ఎక్కువ కళ్యాణకు డ్యామేజ్ చేస్తుంది. ఇన్నాళ్ళు పొగిడిన నోర్లు కూడా అరే ఏంట్రా క్యాస్ట్ ఫీలింగ్ తెప్పిస్తున్నారే, క్యాస్ట్ అంటే మేము వేరే క్యాస్ట్ వేయమా, మేము అందరం వేస్తున్నాం కదా, మీ క్యాస్ట్ ఎవరే వేస్తున్నారా అనే అభిప్రాయం వస్తుంది. దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ టైంలో ఇలాంటిది రావడం చాలా బ్యాడ్. ఎవరికైనా చెప్పండి మీరే. వాళ్ళ నాన్న ఏదైతే వాళ్ళు ఒక సభలాగా పెట్టి వాళ్ళని పిలిపించడము, ఆ సభలో మన కులపోళ్ళంతా మనవాడికి వేయాలి అనుకోవడం అనేది ఈ టైంలో చాలా పెద్ద రాంగు. ఎందుకు అంటే ఒక కులమోళ్ళు వేస్తేనే ఓట్లు వేస్తారా, మిగతా వాళ్ళు వేయరా? మరి ఎంతమంది ఉన్నారు? మొత్తం అన్ని కులాలు మతాలు అన్నీ వేస్తున్నారుగా. అన్నీ వేస్తుండుకొని వాళ్ళు టాప్లోకి వస్తున్నారు. దానివల్ల ఈ టైంలో ఇలాంటివి తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. అది దానివల్ల వచ్చే మంచి కన్నా చెడ్డ ఎక్కువ ఉంటుంది. ఇది గమనించి ఇప్పటికైనా కానీ దాని జోలికి పోకుండా ఈ పిఆర్ టీం ఏదైతే ఉందో ఈ చిన్న మీటింగులు పెట్టి ఇలాంటివి చేయకోకుండా, ఇది నేను చెప్పడం కాదు, చాలామంది చెప్తున్నారు ఈ విషయము. అది ఎవరు చెప్పినా కరెక్టే, ఆ మాట మాత్రం కరెక్టే. ఇంకా కొంతమంది అయితే ఈ భాషలు కూడా తెస్తున్నారు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అని, తెలుగు, కన్నడ అనేది. దాంతో పోలిస్తే ఈ కులపిచ్చి కన్నా ఈ భాషలు కూడా అంతే ఎఫెక్ట్. కాకపోతే మన ఆంధ్రాలో అంత కన్నడ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కన్నడ తక్కువ ఉంది మన కల్లా. ఈ కర్ణాటకలో ఎక్కడో వాళ్ళు చేసుకున్న మన ఆంధ్రాకి వచ్చి పడదు. కులాలే చూడకపోతే మతాలు భాషలు ఎవరు చూస్తారబ్బా ఇప్పుడు? అలాంటప్పుడు భాషా భేదం ఉంటే మళ్ళీ అక్కడెక్కడ మన ఎవరు గౌరవ్ని ఎందుకు తెస్తారు? కేరళ నుంచి తననెందుకు నిఖిల్ నాయర్ని ఎందుకు తెచ్చిందరు? మన రాష్ట్రంలో మనమే గెలవాలి, మన కులమే గెలవాలి అనుకున్నట్టయితే వీళ్ళందరినీ ఎందుకు తేవాలి? వాళ్ళతో ఊరికి టైంపాస్ చేసేది తెస్తారో చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ కాదు, ఎవరు జెన్యూన్ అంటే వాళ్ళు ఆడాలి. మనం ఇంకోసారి విన్నాడు మనం గెలిచి వద్దాము, తప్పేముంది? మనము ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చినా ఆదరించే గుణం ఉంది మన ఆంధ్రాలోనే కాదు మన ఇండియాకే ఆ గుణం ఉంది. వేరే దేశంలో ఎవడు రానిడే, మన దేశంలో అంత గొప్ప గుణం ఉంది కాబట్టి ఎవరినైనా ఒకేలా చూస్తాం. ఈ మేర ఇండియన్, అంతా ఇండియన్స్ మనము అంటాం మనం. కానీ వీళ్ళ మధ్యలో పిఆర్లు చేసుకున్న ఈ పిల్లి బిత్రి వ్యవహారాలన్నీ ఒక కులం అంటారు, భాష అంటారు, మతం అంటారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లు వేయండి, ఇదే చెప్తున్నాం. ఈ ఓటింగు రేపు అఫీషియల్ వచ్చినాక దాని గురించి మేము అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జై హింద్.